ఫ్రెండ్స్ మనకి డిపాజిటరీ పార్టిసిపెంట్ రిలేషన్షిప్ మేనేజర్ కింద 900 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. కెనరా బ్యాంక్ సెక్యూరిటీ లిమిటెడ్ నుంచి మనకి ఈ యొక్క అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో మీరు పోస్టింగ్ వచ్చేసి ఏపీ తెలంగాణలో అయితే మీరు పొందొచ్చు అనమాట. సో దీంట్లో మనకి అప్లై చేసుకునేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మీకు చూపిస్తాను. అండ్ దీంట్లో మనకి రిక్వైర్మెంట్స్ కూడా ఏమేమి ఇచ్చారో కూడా మీకు ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మీరు చేసిందల్లా ఒకటే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారనుకోండి, ఖచ్చితంగా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి శాలరీ అండ్ మంచి జాబ్ అని మేము ఉద్దేశం అయితే చేస్తున్నాను. సో మీ అందరికీ యూజ్ అవ్వాలని చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎక్కడైనా మీకు నచ్చింది అనుకోండి, వీడియో నచ్చినట్టు అనిపించింది అనుకోండి, యూజ్ అయినట్టు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి కింద నా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, క్లిక్ చేసి. ఓకేనా? ఎందుకంటే నేను నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మీకు ఒక వీడియో చేసి పెడుతూ ఉంటాను. సో దట్ మీకు ఒక నోటిఫికేషన్ అనేది మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకా రిక్రూట్మెంట్ ఓవర్ వ్యూ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి కెనరా బ్యాంక్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ దీని తర్వాత మనకి డిపాజిటరీ పార్టిసిపేట్ రిలేషన్ మేనేజర్ కింద మనకి 900 పోస్టులు అయితే తీస్తున్నారు. సో దీనికి మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు రెండు విధాలు కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎండింగ్ డేట్ కూడా మీకు చూపిస్తాను. తర్వాత ఏజ్ రిలేక్షన్ కూడా దీనికి యాజ్ యూజువల్గా ఉంది. సో ఎస్సీ వాళ్ళకి కూడా మనకి ఓబీసీ వాళ్ళకి కూడా సో ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారన్నమాట వాళ్ళకి కూడా. ఓకేనా? దీని తర్వాత మనకి అప్లికేషన్ అనేది 2 మే దీన్ని రావడం జరిగింది. అప్లికేషన్ అనేది దీని లాస్ట్ డేట్ వచ్చేసి 31 మే వరకు ఇచ్చారు. ఈ లోపు ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే కనుక సో జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో ఓకేనా? ఏ విధంగా ఉండాలో కూడా ఇప్పుడు చూపిస్తాను. అండ్ దీంట్లో మనకి ఎగ్జామినేషన్ కూడా ఎలా పెడుతున్నారో కూడా చూపిస్తాను. ఎగ్జామ్ ఫీజు అంటూ లేదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మనకి స్టేజెస్ కూడా ఇచ్చారన్నమాట. సో ప్రాసెసింగ్ అనేది, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిటర్న్ ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో కవరింగ్ వచ్చేసి మనకి యాప్టిట్యూడ్, ఫైనాన్స్, రీజనింగ్ మీద మనకి ఈ మూడింటి మీద కవర్ చేస్తూ మనకి ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు. దీని తర్వాత మనకి ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీంట్లో మనకి మెరిట్లో ఉన్న స్టూడెంట్స్ని మీరు తీసుకుంటారన్నమాట. సో సెలెక్ట్ చేస్తారు. సో దీని తర్వాత మనకి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ అయితే ఒకసారి చూసుకోవచ్చు. సో ఆఫ్ సైజ్ ఫోటో ఉండాలి, తర్వాత సిగ్నేచర్ ఉండాలి. సో యాజ్ పర్ స్పెసిఫికేషన్ సైజ్ కింద అయితే ఉండాలి. దీని తర్వాత మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ వచ్చేసి 10th, 12th గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో చెప్పాను కదా, డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి. అది ఏ గ్రూప్ అయినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో తర్వాత మనకి ఆధారు, పాన్, ఇంకా ఈ విధంగా ఉంటాయి కదా, ఇవన్నీ మీకు తెలిసినవే. సో ఈ విధంగా ఇవన్నీ ఉండాలి మీకు. దీని తర్వాత మనకి కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇచ్చానమాట. ఆ లింక్ మీద క్లిక్ చేశారనుకోండి, కిందకు వచ్చేసినట్లయితే నేను ఇప్పుడు చెప్పినవి అన్నీ కనిపిస్తాయి. దాని కింద ఇంపార్టెంట్ లింక్స్ అని కనిపిస్తుంది. దీనిపైన మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఉంది కదా, క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఎలా విధంగా కెనరా బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకు కనిపిస్తుంది. దీనికి కొంచెం కిందకు వచ్చి చూసినట్లయితే కనుక వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమీ లేకపోయినా పర్లేదు, ఫ్రెషర్స్ అయినా సరే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 18,000 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది ఫిక్స్డ్ శాలరీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దీని తర్వాత మనకి అడిషనల్గా మనకి పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని శాలరీ ఇంక్రిమెంట్ అయితే ఉండబోతుంది. దీని తర్వాత ఇండస్ట్రియల్ టైప్ వచ్చేసి బ్రోకింగ్ అని ఉంది. బ్రోకింగ్ అంటే ఏం లేదు, సో బ్యాంక్కి సంబంధించిన షేర్ మార్కెట్ ఇంకా ఉంటాయి కదా, సో దీనికి సంబంధించిన కొన్ని వర్క్స్ అయితే ఇస్తూ ఉంటారు, అవి క్లియర్ చేస్తూ ఉండాలి మీరు. సో దీని తర్వాత మనకి ఫంక్షనల్ ఏరియా వచ్చేసి ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్వెస్ట్మెంట్. మీకు క్లియర్గా చెప్పాలంటే మీకు పైన చూపిస్తాను. దీని తర్వాత మనకి గ్రాడ్యుయేషన్ అనేది అయ్యి ఉండాలి మీకు. దీనిపైన చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కనుక మనకు అప్పుడప్పుడు బ్యాంక్స్ నుంచి కాల్స్ వస్తాయి కదా, సో అట్లాగే మీరు కూడా ఇందులో ఉన్న అంటే ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్న కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు ఇస్తారు. సో వాళ్ళకి మీరు కాల్ చేసి ఈ బ్యాంక్ సంబంధించిన కొన్ని సర్వీసెస్ గురించి అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు. సో దాన్ని మీరు వాళ్ళు చెప్పినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడమే. సో అంతే, పెద్ద ఏం ఉండదు. దీని తర్వాత మనకి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత అప్లై ఆన్లైన్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ పేజ్కి అయితే వస్తారు. కెనరా బ్యాంక్ రిక్రూట్మెంట్ ఎల్టీడీ పేజ్కి అయితే వస్తారు. దీంట్లో మీరు ఏం చేయాలంటే, సో మీరు ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న డాక్యుమెంట్ మీరు కూడా ఓపెన్ చేయాలనుకుంటే కనుక రిక్రూట్మెంట్ డ్రైవ్ ఓవర్ వ్యూ 2025, 26 అని ఉంది కదా, సో కింద నుంచి 2 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు దీంట్లో అప్లై చేసుకుందాం అనుకుంటే కనుక పై దాంట్లోకి వచ్చేయండి. పై హెడ్లింగ్ లైన్లో 3 లైన్స్ ఇచ్చారు కదా, 3 లింక్స్. సో ఆన్లైన్ ఫామ్ ఫర్ జనరల్ అండ్ స్పెషల్ రిక్రూట్మెంట్ అన్నది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి అక్కడే మీ యొక్క సీవీ ఉంటుంది, అప్లోడ్ సీవీ అని ఉంటుంది, అక్కడే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి, ఎందుకంటే మిస్టేక్స్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ చాలా బాధపడతారు. సో ఓకేనా? సో వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి నేను వెంటనే వీడియో చేయాలంటే కనుక మీరు
కాసంత సపోర్ట్ చేస్తే చాలు, ఏం లేదు, వీడియోని ఓపెన్ చేసి ఒక లైక్ చేసి ఏదో ఒక కామెంట్ చేసి వీడియో పూర్తిగా చూస్తే చాలు. సో ఇది మీరు యూజ్ చేసుకోకపోయినా నేను నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి వీడియో చేయడం కన్నా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది.